రాష్ట్రంలో బీర్ల రేట్లు పెరగనున్నాయి. ఒక్కో బీరుపై 15% ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 15% హైక్ అంటే ఒక్కో బీరుపై 30 రూపాయలకు పైగా పెరగనుంది. ప్రస్తుతం ఓల్డ్ రేట్లకే బీర్లు అమ్ముతున్నట్లు వైన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు. బీర్ల రేట్లకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. బీర్ల రేట్లు పెరిగాయి. ఒక్కొక్క బీరు మీద దాదాపుగా 15% పెరిగినాయి. మనం ఒక వైన్ షాప్లో ఉన్నాం నాంపల్లిలో. ఒకసారి చూద్దాం బీర్ల రేట్లు ఎట్లా ఉన్నాయి. తర్వాత వైన్ షాప్కి సంబంధించినటువంటి వైన్ షాప్ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. తెలంగాణ మార్కెట్లో ఎక్కువగా బీరే ఎక్కువ సేల్ అవుతుంది లిక్కర్ కంటే. మిగతా రాష్ట్రాల్లోనేమో లిక్కర్ సేల్ ఉంటుంది. సో మనకు తెలంగాణలో ఏంటంటే బీర్ మార్కెట్ ఎక్కువ. అది డిసెంబర్లో అయినా చలి ఉన్నప్పటికీ బీర్లను ఎక్కువ తాగుతూ ఉంటారు. మనకు కేఎఫ్ లైట్ ఉంది. ఈ కేఎఫ్ లైట్ మామూలుగా పాత రేట్ అయితే 150 రూపాయలు ఉంది. కేఎఫ్ లైట్ ఇది కింగ్ఫిషర్ లైట్ చాలా ఫేమస్ కూడా. మనకు తెలంగాణలో ఎక్కువగా మార్కెట్ అయ్యేది కేఎఫ్ లైట్. ఇదైతే ఇప్పుడు 160 ఉంటే ఇప్పుడు మనకు పెరిగినటువంటి రేటు 172 రూపాయల 50 పైసలు. అంటే 15% పెరిగితే 172 అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక 180 రూపాయలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. 20 రూపాయలు మనకు పెరిగినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి కేఎఫ్ స్ట్రాంగ్ కూడా, ఇది కేఎఫ్ స్ట్రాంగ్, ఇది కూడా ఆల్మోస్ట్ ఇదంతా 160 ఉంది. సో ఇది ఒక 180 రూపాయలకు పైగా 15% అంటే 184 రూపాయల దాకా అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక 185 రూపాయల వరకు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా బ్రాండ్ల విషయానికి వస్తే బడ్వైజర్, ఈ బడ్వైజర్ కూడా 210 రూపాయలు ఉంది. సో ఇది 241 రూపాయ పైచిలకు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 245 రూపాయలు అయితే అవుతుంది. ఇది బడ్వైజర్. సో ఒకసారి మాట్లాడదాం. మనతోటి వైన్ షాప్ సంబంధించినటువంటి యజమాని ఉన్నాడు. మీకు ఆల్రెడీ ఇప్పుడు చాలా స్టాక్ ఉంది మీ షాప్లో కూడా బీర్లది. సో ఇప్పుడు ఏ రేట్ల ప్రకారం అమ్ముతున్నారు? సో ఇప్పుడు పెరిగిన రేట్లు అమ్ముతున్నారా, పాత రేట్లు అమ్ముతున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్, కొత్త స్టాక్ ఏమైనా వచ్చేది ఉందా? ప్రస్తుతానికైతే మేము పెంచిన ధర కాకుండా ఏదైతే వైన్ షాప్లో స్టాక్ ఉన్నదో అది పాత రేటుకే అమ్ముతున్నాము. లైట్ బీర్ వచ్చేసి 150 రూపీస్, స్ట్రాంగ్ బీర్ 160 రూపీస్, బడ్వైజర్ లైట్ వచ్చేసి 210, స్ట్రాంగ్ 220 రూపీస్. ఏదైతే పాత రేట్స్ ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేదు. ఇంకా జియో రాలేదు. జియో ఆల్రెడీ వచ్చింది, ఎంత రేట్లు పెరుగుతానని వచ్చింది. మీకైతే ఇంకా ఆదేశాలు రాలేదా షాపుల నుంచి ఎంత కమ్మాలనేది? అంటే చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే పెరిగిన రేట్లు అమ్ముతున్నారా లేదా పాత రేట్లు అమ్ముతున్నారా అని. యాక్చువల్లీ మనకు నైట్ ఏం తెలిసిందంటే మామూలుగా రేట్స్ పెరుగుతున్నాయి, అది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అనేసి అని మన న్యూస్లో కూడా చూసాము. సో అలాంటిది వైన్ షాప్కి అయితే సపరేట్ అయితే జియో ఏం రాలేదు. వచ్చిన తర్వాత కూడా కొత్త స్టాక్ వస్తే ఆ రేట్ ప్రకారం అమ్మంటారా లేకుంటే ఇది పాతది అని చెప్తారా తెలియదు. ఇంకా ప్రస్తుతానికైతే మేము పాత రేట్కే అమ్ముతున్నాము. సో పాత రేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా ఇప్పుడు కేఫ్ స్ట్రాంగ్ ఉంది, ఇది 150 రూపీస్ పాత రేటే నడుస్తుంది అంటున్నారు. ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి, కానీ వైన్ షాప్లకు అయితే ఇంకా ఆదేశాలు రాలేదంటున్నారు. సో ఆదేశాలు వచ్చినాక పెరుగుతాయి కావచ్చు. నాకు తెలిసి ఈ ఎంఆర్పి రేటు కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొత్త లేబుల్ వస్తే కనుక. ఇప్పుడు ఇది 150 రూపీస్ ఉంది. ఈ 150 రూపీస్ దీన్ని రేటు పెంచి దాదాపుగా ఒక 172 రూపాయలు 15% అయితే దాదాపుగా 180 రూపాయలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇట్లా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ అయితే ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క బీర్ మీద దాదాపుగా 20 రూపాయల పైచిలకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత సేల్ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు బీర్ల రేట్లను పెంచడాన్ని ఎట్లా చూడొచ్చు? మీకు ఏమైనా మార్జిన్ పెరుగుతుందా? వైన్ షాపులకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు ఏమన్నా ఎక్కువగా వాళ్ళు రేటు పెంచినప్పుడు మీకు కూడా ఏమైనా ఎక్కువ లాభం వస్తుంది? ప్రస్తుతానికైతే మనకు లైట్ బీర్ మీద వచ్చేసి 30 రూపీస్, స్ట్రాంగ్ బీర్ మీద వచ్చేసి 40 రూపీస్ పెంచారన్నాడు వార్తలు వస్తున్నవి. వచ్చిన తర్వాత మనకు కూడా కొంచెం మార్జిన్ పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం 2019లో బిఫోర్ లాక్డౌన్ ముందు మనకు ప్రైజెస్ పెరిగినాయి 5 years బ్యాక్. ఆ పెంచిన రేట్లు వచ్చేసి ఇప్పటికీ కూడా ఇంకా కరోనా ట్యాక్స్ అయితే ఏదైతే కరోనా సెస్ రూపంలో వేస్తున్నారో అది బిల్లులో ఇప్పటి వరకు కూడా అలానే వస్తుంది. ఇది సీఎం గారు ఒకసారి చూసి లేకుంటే ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సెస్ అనేది కొంచెం తీసేస్తే వైన్ షాప్ కూడా కొంచెం మార్జిన్ అనేది వస్తుంది మాకు కూడా కొంచెము. సో ఎందుకంటే రేట్లు మాకు రెంట్ కూడా వచ్చేసి రెంట్లు పెరగడము, శాలరీ కానీ మనకు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అవి కూడా. సో దాని నుంచి కొంచెం వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆ సెస్ అనేది తొలగించేస్తే బాగుంటుంది, మాకు కూడా కొంచెం మార్జిన్ వస్తుంది. పెరిగిన బీర్లతోటి చిల్లర కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 15% అంటే దాదాపు 172.5 అవుతుంది కేఎఫ్ లైట్కు. సో ఇట్లాంటి చేంజ్ ఇబ్బంది అవుతుంది. కానీ జియోలో కూడా ఏం పెట్టారంటే మేము కొంచెం దగ్గరగా ఉన్నటువంటి రేట్లు అంటే 172 ఉంటే 180 కూడా అంటున్నారు. సో ఎట్లా మీకు కన్వీనియంట్గానే ఉంటుందా ఈ రేట్లు, ఈ 15% పెంపకాల మీద? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న బీర్ల పైన ఏంటంటే
అన్ని బ్రాండ్స్ మీద 20 రూపీస్ పెంచితే బాగుంటుండే, కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే. మాకు కూడా కొంచెము ఏదైతే ఉన్నదో ఈ కస్టమర్స్ నుంచి 30-40 రూపీస్ పెంచడంతో కొంచెం బీర్ సేల్ కూడా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్టాక్ పెట్టారు అనుకోండి, సో ఏమైనా ఆర్డర్ ఇచ్చారా ఇప్పటికీ మీరు కొత్తగా మళ్ళీ బీర్ల కోసం ఏమన్నా? ఈరోజు ఇంకా బీరు ఆర్డర్ అయితే ఏం పెట్టలేదండి. సో బీరు స్టాక్ వచ్చేసి అక్కడ బిల్స్ ఆపేశారు. సో నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ రేట్లు పెరిగినాయి అనేసి రేపు మార్నింగ్ కానీ బిల్లు ఇష్యూస్ అవుతాయి. వచ్చిన రేటు ఏదైతే కొత్తగా ఇస్తారో మనం కొత్త రేట్కే అమ్ముతాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు మాత్రం పాతది మేము ఏదైతే ఓల్డ్ రేట్స్ ఉన్నాయో ఆ ప్రైస్ మీదనే కంటిన్యూ చేస్తున్నాం మనం. సో ఇది మొత్తానికైతే బీర్ల రేట్లు అయితే పెరిగాయి, కానీ ఇంకా ఆదేశాలు అయితే వైన్ షాపులకు రాలేదు. సో కాబట్టి వైన్ షాపులలో పాత రేట్లు అయితే కొనసాగుతున్నాయి. గతంలో ఇంతవరకు ఏ రేట్లు అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. సో అధికారుల నుంచి కానీ లేదంటే వైన్ షాపులు నిర్వాహకులు వీళ్ళు చెప్పేది ఏంటంటే కొత్తగా స్టాక్ తెచ్చుకుంటాం కాబట్టి సో ఖచ్చితంగా రేపటి నుంచి మళ్ళీ ధరలు పెరిగేటువంటి అవకాశాలు అవుతున్నాయని చెప్తున్నారు. ఒకసారి ఇందాక మనం చెప్పినట్టుగా ప్రభుత్వము పెంచినటువంటి రేట్లు, ఎక్సైజ్ శాఖ పెంచినటువంటి రేట్లు కేఫ్ లైట్ 150 రూపాయలు ఉంటే 172.5 ఉంటుంది. అట్లనే కేఫ్ స్ట్రాంగ్ 160 ఉంటే 184 రూపాయలు ఉంటుంది. అట్లనే అవార్డ్స్ 5000 అది కూడా 160 రూపాయలు ఉంది ప్రస్తుతము. ఇది 184 రూపాయల దాకా అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఉన్నటువంటి రేటు మీద ఒక 15% వేసుకోవాలి, వేసుకుంటే అంత రేట్ వస్తుంది అనమాట. అంటే 15% పెరుగుతుంది. సో ఇది మొత్తానికి బీర్ రేట్లకు సంబంధించి. సో ఇప్పటి వరకు అయితే పాత రేట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు వైన్ షాప్లకు వస్తే రేపటి నుంచి కొత్త బీర్లు సంబంధించినటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, V6 న్యూస్, నాంపల్లి, హైదరాబాద్.